నా పేరు వీరమల్ల సోమయ్య, గ్రామం వస్తకొండూరు, గుండాల మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. నేను ఈ గ్రామం యొక్క బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రావడానికి ముందు ఎన్నికల ప్రచారంలో 6 గ్యారంటీల పేరుతోని సుమారుగా ఒక 420 గ్యారంటీలు అమలు చేయడానికి 420 అనేటువంటి పేరుతోని కేవలం 6 గ్యారంటీలు చేస్తామనేటువంటి అప్పుడున్నటువంటి మా యొక్క ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మీద ఎన్నో అపోహలు అబండాలు వేసుకుంటూ అధికారంలోనికి రావడం జరిగింది. కానీ అధికారంలోనికి వచ్చిన తర్వాత అమలు చేసినటువంటి పథకాల్లో మరి ప్రధానంగా చూసినట్లయితే మహిళలకు కేవలం ఒక ఉచిత బస్సు అనేటువంటి దాన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందులో కూడా చాలా రకాలుగా ప్రయాణికులు ఇబ్బందులు, అంటే ప్రస్తుతం మనం చూస్తున్నట్టు ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. ఇక తర్వాత ఉచిత విద్యుత్ అనేటువంటిది అమలు చేయడానికి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. అందులో చాలామంది కూడా ఇంకా దానికి అర్హులుగా లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే దానికి రేషన్ కార్డ్ అని, లేకపోతే ఇంటి నెంబర్ లేదని, ఇంకా అట్లాంటి కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఇంకెంతోమంది కూడా ఆ యొక్క ఉచిత విద్యుత్ కూడా దూరంగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇకపోతే మరి రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ అనేటువంటిది మీరు ఇప్పుడే ఈరోజు తెచ్చుకోండి, డిసెంబర్ 9వ తారీఖు రోజు నేను ప్రమాణ స్వీకారం చేయగానే పూర్తిగా ఒకేసారి మాఫీ చేస్తాననేటువంటి ఉద్దేశంతో రైతులందరినీ మాఫీ పెట్టడం జరిగింది. కానీ తర్వాత దాన్ని దశల వారీగా ఇప్పుడు ప్రస్తుతం 3 దశలని పేరుతోని మరి బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేయడం, మరి ఒక ప్రతిపక్షంగా గట్టి పాత్ర పోషించడంతో మళ్ళొకసారి ఒక సందర్భంలో ఆగస్టు 15వ తారీఖు వరకు పూర్తిగా చేస్తానని మళ్ళొక వాగ్దానాన్ని ఇవ్వడం, ఇట్లా కాలయాపన చేసుకుంటూ చివరకు ప్రస్తుతం ఒక 2 దఫాలలో రుణమాఫీ చేసినాం అనేటువంటి పేరుతోని రైతులకు చెప్తున్నారు. కానీ బ్యాంకులలో పోతే ఇక్కడ ప్రభుత్వానికి బ్యాంకర్లకు మధ్య సమన్వయ లోపమో మరి ఏందో తెలియదు, కానీ రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కోవడం అనేటువంటిది మేము చూస్తున్నాం రోజు. నిన్న కూడా బ్యాంకుకు పోయి చూసినట్లయితే అధికారులు ఇంకా 20 రోజుల తర్వాత మీరు వస్తేనే మేము దీని మీద 3వ విడత రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ విషయంలో మేము తర్వాత చెప్పగలుగుతాం, కానీ ఇప్పుడు ఎలాంటివి చెప్పడానికి మాకు గైడ్లైన్స్ రాలేదని వాళ్ళు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మరి రాష్ట్ర వ్యాప్తంగా సరే అది ఏం జరిగిందో ఒక 2 దఫాలుగా, అంటే వరుసగా 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం అనేటువంటిది ప్రజలకు ఒక రకమైనటువంటి మరి బోరుగుట్టిందేమో తెలియదు, కానీ ఒకసారి అధికారాన్ని మార్చి చూద్దామనేటువంటి ఆలోచనే కానీ, ప్రజలలో వచ్చినటువంటి ఆలోచనే కానీ, ఎక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకత కానీ, లేకపోతే మా స్థానిక ఎమ్మెల్యే మీద వ్యతిరేకత కానీ ఎలాంటివి లేకుండే. అది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఆలోచనలు ఓటర్లు ఒకసారి మార్పు చేసి చూద్దాం, మరి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి చూద్దాం అనేటువంటిది ఉద్దేశం తప్పితే ఇక్కడ మా ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు అయితే ఏం లేవు. ముఖ్యంగా నియోజకవర్గం పరిధిలో చూసినట్లయితే చాలా రకాలుగా మరి సీసీ రోడ్ల నిర్మాణం, ముఖ్యంగా స్పెషల్ ప్యాకేజ్ కింద ఎస్డిఎఫ్ నిధుల కింద ప్రతి ఊరికి 50 లక్షలతోని సీసీ రోడ్ల నిర్మాణం అనేటువంటి చాలా బ్రహ్మాండంగా చేపట్టడం జరిగింది. అదేవిధంగా గంధమాల రిజర్వాయర్ కానివ్వండి, ఇంకా ఆమె ప్రత్యేక శ్రద్ధతోని ఆలేరులో ఒక డయాలసిస్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసి ఎంతోమంది మరి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేయడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక హైలైట్ న్యూస్గా కూడా నిలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అనేది రీసెంట్గా సరే పేపర్లో చూసాం, కానీ దాని మీద ఇంతవరకు అయితే ఎలాంటి నోటిఫికేషన్లు కానీ, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని కానీ, దానికి ఒక చైర్మన్ కానీ, మరి దానికి ఒక విధి విధానాలు కానీ ఎక్కడనైతే రూపొందించినట్టుగా లేదు. కేవలం శాసనసభలో మన శాసనసభ సమావేశాల్లో ఒక హామీని మాత్రం ఇవ్వడం జరిగింది. మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాం అనేటువంటిది మాత్రమే వినడం జరిగింది. అంతకు మించి ఇంకా అది ఎలాంటి పురోగతిలో లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెటు మనం చూసినట్లయితే కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు మాత్రమే అనుకూలంగా ఉన్నట్టుగా అనిపించింది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం అనేటువంటిది ఒక రకంగా ఇప్పుడు మన రాష్ట్రానికి దురదృష్టంగానే చెప్పొచ్చు. మరి ఏ నిధులలో చూసినా కూడా ముఖ్యంగా రైల్వే కానివ్వండి, ఇంకా లేకపోతే ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, మరి మానవ వనరుల అభివృద్ధిలో కానివ్వండి, మన రాష్ట్రానికి చాలా వరకు మొండి చేయి ఉంచడం జరిగింది. అదే మన పక్క రాష్ట్రమైనటువంటి మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు వాళ్ళు కూటమిగా ఉన్నందువల్ల చాలా రకాలైనటువంటి నిధులు మంజూరు చేసినటువంటిది మనం ప్రత్యక్షంగా గమనించినటువంటి సందర్భం చూడొచ్చు.
తెలంగాణ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రీసెంట్గా మరి అది చూసినట్లయితే కేవలం ఒక ఉన్నత వర్గాలకు మరి కొద్ది మందికి మాత్రమే ఉపయోగకరంగా ఉన్నటువంటిదిగా చూడొచ్చు. మరి మధ్యతరగతి వర్గాలకు ఎలాంటి ఉపయోగకరంగా లేనటువంటి దానిగానే మనం భావించవచ్చు. అదే ఇప్పుడు మనం ప్రత్యేకంగా రైతులకు ప్రత్యేక బడ్జెట్ అనేటువంటిది పెడతామనేటువంటి దాంట్లో చూసినట్లయితే మరి ఈ రుణమాఫీ విషయం కోసమే ఎక్కువ నిధులు కేటాయించినామన్నారు. దానికి ఎక్కడ విధి విధానాలు లేవు. ఎక్కడికి పోయినా కూడా ఇంతవరకు అయితే కంప్లీట్గా 100%. మరి మా మాజీ మినిస్టర్ గారు హరీష్ రావు గారు కూడా ఒక స్పెషల్ ఛాలెంజ్ కూడా విసరడం జరిగింది. మీరైతే ఏ గ్రామానికి వెళ్ళి ఎక్కడ ఏ వార్డుకు వెళ్ళి నేను కూడా ఒక ఊరిలో 100% రుణమాఫీ అయిందంటే మేము దేనికైనా సిద్ధమని కూడా ప్రకటించడం జరిగింది. సార్, ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది అది కేవలం ఒక మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కాదు, అది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. మరి ఇది ఎన్నో రోజుల నుంచి జరుగుతున్నటువంటి పోరాటం ఎస్సీలది. ఎందుకంటే ఆ ఎస్సీ కమ్యూనిటీలో ముందుగా అంటే జాబుల పరంగా కానివ్వండి, మరి అది పూర్వం నుంచి మరి భూముల పరంగా కానివ్వండి, కొంత మేరకు ఆ ఎస్సీలో ఉన్నటువంటి ప్రధాన కమ్యూనిటీ మాలలకు బాగా ఉపయోగం ఉందని, మరి మాదిగలు కానీ ఇంకా ఇతర చెంచులు డక్కలు ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేదనే ఉద్దేశంతోనే ఎస్సీ వర్గీకరణ కోరుకోవడం జరిగింది. మరి అది ఒక రకంగా కొంత మేరకు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది నా యొక్క ఉద్దేశం. ఇప్పటి వరకైతే మరి వారు గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక ప్రత్యేకంగా మా గ్రామానికంటూ ఒక ప్రత్యేక నిధులు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని మంజూరు చేసినటువంటి సందర్భాలు అయితే ఎక్కడా దాఖలాలు లేవు. మరి ఇంకా ముందు ముందు మరి ఒక అంటే ప్రతిపక్షంగా మేము ఆ పాత్రను చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి వారు ఇచ్చినటువంటి హామీలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి వాగ్దానాలు కానీ అమలు చేయడంలో వాళ్ళు ఎక్కడైనా వెనుకడుగేస్తే మేము ఒక పాత్ర అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించి వాటిని సాధించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. అది సరే, మరి సోషల్ మీడియానో వార్తలో లేకపోతే కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి ప్రచారంగానే భావించవచ్చు. ఎందుకంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి అంత తొందరగా తన పార్టీని ఇంకొక పార్టీలో విలీనం చేసేటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఒక కింది స్థాయి కార్యకర్తగా కానీ నాయకులుగా కానీ మా ఉద్దేశం. బహుశా అది జరగకపోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తే ఈరోజు చంద్రబాబు నాయుడు చేతులలో పెరిగినటువంటి వ్యక్తి. మరి ప్రస్తుతం ఆయన చంద్రబాబు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో అప్పటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు అంటే కాంగ్రెస్ అధిష్టానం హైకమాండ్ కానీ ఆయననే ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో గమనిస్తురని, ఆయన మీద ఒక ఇంటెలిజెన్స్ అనేటువంటి దాన్ని పెట్టిరనేటువంటి దానిగానే మేము భావిస్తున్నాం. కానీ ఎక్కడ కూడా బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకోవడం కానీ ఎంపీలు ఇస్తే కానీ పోవడానికి, ఎందుకంటే పదవులలో ఉండి రాజీనామాలు చేసి ఉద్యమాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్గా మారింది. కాబట్టి కేసీఆర్కి పదవులు ఏం కొత్త కాదు, పోరాటాలు ఏం కొత్త కాదు. కాబట్టి కాకపోతే ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోయింది, ఇంకొక 2 సంవత్సరాలు అయితే మళ్ళీ కొత్త కార్యక్రమం మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి అంత తొందరపాటు నిర్ణయం తీసుకోవడానికి మా ఉద్దేశం. ఇక అది అంటే కేంద్ర స్థాయిలో దర్యాప్తు జరుగుతున్నటువంటి అంశం. ఎందుకంటే అదొక దశలో నడుస్తున్నది. ఆ దర్యాప్తు పూర్తయ్యే వరకు మనం చట్టపరంగా ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది సరైనది కాదనుకుంటా. నేను యాక్చువల్గా గతంలో ఒక ప్రైవేట్ టీచర్గా పనిచేసినటువంటి వ్యక్తిని. కోవిడ్ నుంచి అంటే అంతకుముందు పరోక్ష రాజకీయాల్లో పాల్గొన్నా కానీ ప్రత్యేక రాజకీయాల్లో మాత్రం 2020 నుంచి పాల్గొంటున్నాను. అంతకుముందు మా మిత్రుడు మహేందర్ రెడ్డి గారు హైదరాబాద్లో నివాసం ఉంటూ వైస్ ఎంపీ అంటే ఒక ఎంపీటీసీగా పోటీ చేయడానికి వచ్చిన సందర్భంలో అప్పటి నుంచి మేము రాజకీయాలు అంటే ప్రత్యక్షంగా చేయడం జరిగింది. అతను ప్రస్తుతం వైస్ ఎంపీపీ అంటే తాజా మాజీ వైస్ ఎంపీపీ. ఆ తర్వాత నేను ఈ గ్రామం యొక్క బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న తర్వాత నుంచి మా పార్టీకి సంబంధించినటువంటి ఎలాంటి కార్యక్రమాలు వచ్చినా అంటే ముఖ్యంగా అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినటువంటి సిఆర్ఎఫ్ కానివ్వండి, లేకపోతే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ముఖ్యంగా ఎల్ఓసీలు ఇప్పించడంలో కానివ్వండి, రైతులకు ఎక్కడన్నా టెక్నికల్ ఇష్యూలు ఉండి రైతు బంధు కానీ రైతు బీమాలు కానీ అట్లాంటి ఏమైనా ఇబ్బందులు జరిగినప్పుడు కానీ వాటన్నింటిని మేము ముందుబడి పరిష్కరించి రైతులకు మేలు చేసే ప్రయత్నంలో చాలా ప్రయత్నాలు చేసినాం. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో కొంత రాజకీయంగా కూడా మంచి చేస్తే మనకు మంచి పేరు ఉంటుంది, భవిష్యత్తులో చేయాలనేటువంటి ఒక సంకల్పంతో రావడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో అంటే ఇప్పుడు మా గవర్నమెంట్ లేకపోయినా కూడా మేము ఒక ప్రేక్షక పాత్ర పోషించకుండా అంటే ఆ విధంగా ఉండకుండా ప్రత్యక్షంగానే రాజకీయాలు చేసుకుంటూ ప్రతిపక్ష హోదాలో మేము సరైనటువంటి విధానాలు తీసుకోవడంలో ముందుండడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటిది ఏం లేదు, సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినాం. సరే, సందర్భాలు అవకాశాలు ఏమన్నా వస్తే ఆ పరిస్థితులలో నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. అంటే మా గ్రామ పరిధిలో ఉన్నటువంటి మా గ్రామ నాయకులు ముఖ్యంగా
మా గ్రామంలో మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మా కార్యకర్తలు, నా స్నేహితులు వాళ్ళందరి అభిప్రాయం మేరకు అందరం ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన చేస్తాం. మనకు ఎలాంటి ఏ అవకాశం వచ్చినా ఆ పదవికి తగ్గ అంటే మన పరిధిలో ఉన్నటువంటి పనులను పరిష్కరించడంలో ఒక మంచి పాత్ర పోషించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. సరే, అది కఠినమైనటువంటి వాస్తవమే, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఏ ప్రభుత్వాలైనా గతంలో చాలా ప్రభుత్వాలు మనం చూసినాం. గతంలో కాంగ్రెస్ కానీ టీడీపీ హయాంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో మద్యపాన నిషేధం అనేటువంటిది అమలు చేయడం జరిగింది. కానీ ఆ విధంగా చేసిన సందర్భంలో రాష్ట్ర ఆదాయాలు, రెవెన్యూ ఆదాయం కానీ రాబడి కానీ తగ్గిందనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే బ్లాక్లో అమ్మడం అనేది విచ్చలవిడిగాయి బాగా డబ్బున్న వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించిన సందర్భాలు కూడా మనం అందరం చూసినాం. అయితే మరి ఏ నిర్ణయాలు అవి పై స్థాయిలో తీసుకొని మళ్ళీ ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయడంలో మన ఒక రాష్ట్రమే కాదు, దరిదాపుగా ఆంధ్రప్రదేశ్లో జగన్ కూడా అమలు చేస్తా అన్నాడు. అక్కడ కూడా సరైన విధానం ఏం తీసుకురాలేదు. ప్రస్తుతం అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కూడా ఎన్నో మాటలు చెప్పిండు, అందరు తాగుబోతులు చేసినావు అన్నాడు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ మరే ఇప్పుడు కూడా మనం ఈ మధ్యకాలంలో సమ్మర్లో కానివ్వండి లేకపోతే కొన్ని వెకేషన్స్లో చూసినట్లయితే మరి గతం కన్నా ఎక్కువ రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిగినాయని కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి సరే, మాకు ఎలాంటి మంచి అవకాశం ఏమన్నా వస్తే మా గ్రామ స్థాయిలో మాత్రం మా సాధ్యమైనంత వరకు అరికట్టడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండా. ఎందుకంటే రాజ్యాధికారం కానివ్వండి లేకపోతే రాజకీయాల్లో కానివ్వండి మనం ప్రస్తుతం చూస్తున్నట్టయితే కొంత ఉన్నత వర్గాలకు చెందినటువంటి వాళ్ళకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేటువంటిది మనం చాలా సందర్భాల్లో చాలా వార్తాపత్రికల్లో సంపాదకాలు చదివినట్లయితే గమనిస్తున్నాం. కాబట్టి కులగణన చేపట్టినట్టయితే ఎవరు ఎంత శాతం ఉన్నారు, మనకు రాజ్యాంగం ప్రకారం ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలనేటువంటిది మనకు ఖచ్చితమైనటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి. కాబట్టి వాటి ద్వారా ఖచ్చితంగా బీసీలకు సరైన రాజకీయ న్యాయం జరుగుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా అంటే ఓటరు నాడి అనేటువంటిది మనం గమనించినట్లయితే ఒక ఓటరు తన మనస్తత్వానికి తన మనసుకు సంబంధించేమో మనం మంచి నాయకుడిని ఎన్నుకోవాలి, సరైనటువంటి నాయకుడిని ఎన్నుకోవాలి. మద్యము, డబ్బులు ఏదో తాత్కాలికమైనటువంటి వాటికి మనం లొంగకుండా సరైన ఎన్నుకోవాలనేటువంటి ఆలోచనలో ఉంటున్నారు. కానీ ఎందుకో మరే అది యాదృచ్ఛికమా లేకపోతే ప్రలోభాలకు లొంగుతున్నారో తెలియదు. కానీ చివరకు మళ్ళీ ఓటింగ్ కాడికి వచ్చేసరికి అవి రెండూ కూడా తప్పక చేయాల్సినటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఎందుకంటే చాలా సందర్భాల్లో కొంతమంది నిలబడినటువంటి నాయకులు కూడా ఏదైనా స్థాయిలో, గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ మంచి ఉద్దేశంతో నేను ఈసారి డబ్బులు పంచను, మద్యం పంచను, మీరు నీతి నిజాయితీలతో ఓటేస్తే భవిష్యత్తులో నేను మీకు అంత నిజాయితీగానే పనిచేస్తానని చెప్పినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చివరికి వచ్చేసరికి ఏదో రకంగా మళ్ళీ ఆ ధోరణి కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఒక మంచి ఒక సంక్షేమ రాజ్యంలో మాత్రం ఇది ఒక రకమైనటువంటి అవరోధంగానే భావించవచ్చు. ఇప్పటికైనా అంటే గతంలో జరిగిన భవిష్యత్తులో ఇప్పటికీ మనం ఇంకా ఎడ్యుకేషన్ పరంగా చూసినట్లయితే ప్రతి ఇయర్ టు ఇయర్ ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. యువత అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి యువత కనుక మేల్కొని యువత ఈ మత్తు పదార్థాలకు కానీ, డబ్బు కానీ, లేకపోతే కొన్ని ప్రలోభాలకు కానీ, లేకపోతే కుల రాజకీయాలకు కానీ, ఇంకా ఏమైనా ఆకర్షణకు లోను కాకుండా తమ యొక్క విచక్షణ జ్ఞానంతో కనుక వాళ్ళు ఆలోచించి రాజకీయాల్లో పాల్గొనేటువంటి వాళ్ళు పాల్గొని కూడా ఓటేసేటువంటి వాళ్ళు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో మంచి సంక్షేమ ఫలాలు అందరికీ అందే అవకాశం ఉంటుంది.